వెల్కమ్ బ్యాక్ టు 5 at 5. జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారాయి. కొత్తగా కొలువు తీరిన జార్ఖండ్ ప్రభుత్వము సోమవారం బల పరీక్ష ఎదుర్కోబోతోన్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్కు చేరుకున్నారు జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు. షామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్లో 37 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు బస చేశారు. దాంతో లియోనియా రిసార్ట్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక జార్ఖండ్ ఎమ్మెల్యేలను టీ కాంగ్రెస్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆ బాధ్యతలు అప్పగించడంతో నిన్నటి నుంచి ఆయన జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపులోనే ఉన్నారు. ప్రతి 3 ఎమ్మెల్యేలకు ఒక అబ్జర్వర్ను అప్పగించారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా 2 రోజుల క్రితం చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేయగా ప్రభుత్వ బల పరీక్షలకు తేదీ ఖరారు చేశారు. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే సంఖ్యాబలాన్ని కాపాడుకునేందుకు ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడుతున్నారు జేఎంఎం కాంగ్రెస్ కూటమి నేతలు. లియోనియా రిసార్ట్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బల నిరూపణ అయ్యే వరకు కూడా ఆ సంబంధించినటువంటి రాష్ట్ర ఎమ్మెల్యేలంతా కూడా ఇదే రిసార్ట్లో లియోనియా రిసార్ట్లో ఉండనున్నారు. దీనికి సంబంధించి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే షామీర్పేట్ సరౌండింగ్లో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్లో మనం ఉన్నాము. ఇక్కడ ఓబీస్ సంబంధించినటువంటి ఒక బ్లాక్లో వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు తగిన సదుపాయాలు అందించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర నాయకులు అదే కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఎప్పటికప్పుడు కూడా వీళ్ళని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 37 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఓబీస్ బ్లాక్ సంబంధించినటువంటి బ్లాక్లో వీళ్ళకు ఉండడానికి రెసిడెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. రిసార్ట్లో పూర్తిగా 3 బ్లాక్లు ఉన్నాయి. ఓబీస్ ఒకటి, సెలెస్టియా, ఎల్ఐసిసికి సంబంధించినటువంటి 3 బ్లాక్లు ఉన్నాయి. 3 బ్లాక్లకు సంబంధించి కూడా ఒక బ్లాక్లో వీళ్ళకి సంబంధించి ఓబీస్లో వీళ్ళకి ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితే కనిపిస్తుంది ఈ రిసార్ట్ ప్రాంతంలో. ఎవరైతే రిసార్ట్ సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, వెకేషన్కి వచ్చే వాళ్ళు అంతా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకున్నటువంటి రిసిప్ట్ ఉంటుందో ఆ సంబంధించినటువంటి లిస్ట్లో సెక్యూరిటీ చేతిలో ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్కి సంబంధించినటువంటి లిస్ట్లో పేరున్న వారికి మాత్రమే ఆ లోపలికి అనుమతిస్తూ మిగతా వాళ్ళకి లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా పోలీసులు ఈ విషయం పైన ఫోకస్గా పనులైతే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే 37 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎల్లుండి బల నిరూపణ ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు జేఎంఎం సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కూడా ఇక్కడ తెలంగాణ లోకల్ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, ఎవరితో సిబ్బంది మాట్లాడుతున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడైతే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే లియోనియా రిసార్ట్లో కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఇవాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ వరంగల్ ఎంపీ టికెట్ కోసం మోత్కుపల్లి, నల్లగొండ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేశారు. భువనగిరి టికెట్ కోసం బండ్రు శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే సతీమణి కీర్తిరెడ్డి దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ టికెట్ కోసం బెల్లయ్య నాయక్, వైరాకు చెందిన విజయభాయి, కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం రమ్యారావు, పెద్దపల్లి టికెట్ కోసం చెన్నూరు ఎమ్మెల్యే కుమారుడు వంశీకృష్ణ దరఖాస్తు చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పలు ఎంపీ టికెట్లు హాట్ సీట్లుగా మారాయి. ప్రధానంగా ఖమ్మం టికెట్ కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే సీనియర్ నేత విహెచ్ దరఖాస్తు చేయగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఖమ్మం నుంచి భారీ కార్ల ర్యాలీగా గాంధీభవన్ కు చేరుకుని ఖమ్మం ఎంపీ టికెట్ కు మల్లు నందిని అప్లికేషన్ దాఖలు చేయడం ఆసక్తిగా మారుతోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన టీ కాంగ్రెస్ 4 రోజుల నుంచి ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. గాంధీభవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తొలి రోజు 7 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండో రోజు 39 అప్లికేషన్లు, నిన్న 100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
టీవీ9 ప్రతినిధి శ్రవణ్ గాంధీ భవన్ నుంచి మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో వడపోత ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? హైకమాండ్ నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ ఆల్రెడీ ప్రకటించింది కదా, సో ఏ ప్రాసెస్ లో జరుగుతుంది ఇదంతా? 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించడానికి గడువు విధించారు. 5 గంటలు దాటిన తర్వాత కూడా చాలామంది ఇంకా అభ్యర్థులు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. ఒక అభ్యర్థికి ఒక్కో దరఖాస్తుకు 50,000 రూపాయలను రుసుముగా నిర్ణయించారు. కాబట్టి ఇంకా దరఖాస్తులు వస్తున్నాయి కాబట్టి 5 గంటలు దాటినా కూడా ఇంకొక గంట వరకు దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల మొదటి అంతస్తులో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఇంకా దరఖాస్తులు ఎక్కువగా ఉండటం వల్ల రేపు ఎల్లుండి కూడా పొడిగించే ఆలోచనపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇక మొత్తం దరఖాస్తులు తీసుకున్న విషయంలో చూసుకుంటే ఖమ్మంకి అత్యధిక డిమాండ్ ఉంది. ఆల్రెడీ మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని పోటీలో ఉన్నారని చెప్పారు. అలాగే విహెచ్ అలాగే పొంగులేటి తరపు నుంచి కూడా వాళ్ళ బ్రదర్ కూడా పోటీలో ఉన్నారు. అలాగే ఇక నల్గొండ విషయానికి వస్తే పటేల్ రమేష్ రెడ్డి రఘువీర్ కూడా పోటీలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా వారసురాలుగా కోమటిరెడ్డి కూతురు కూడా శ్రీనిధి కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయమై ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళి కోమటిరెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం వస్తుంది. అక్కడే ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. సో ఇదే విషయం నిజమైతే ఇటు పటేల్ రమేష్ రెడ్డితో పాటు కొందూరు రఘువీర్తో పాటు దాంతోపాటు కోమటిరెడ్డి వారసులుగా కోమటిరెడ్డి శ్రీనిధి కూడా నల్గొండ టికెట్ నుంచి ఆశిస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం కల్పిస్తుంది. ఓవరాల్గా 6వ తారీఖు సెంట్రల్ కమిటీ ఇక్కడికి వస్తుంది. ఈ సెంట్రల్ కమిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రూటినీ చేస్తారు. అప్లికేషన్స్ అన్ని ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాటిని స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ని తయారు చేస్తారు. రైట్ శ్రవణ్. కమింగ్ టు థర్డ్ న్యూస్, వైసీపీలో మార్పుల చేర్పుల వ్యవహారం విభేదాలకు దారి తీస్తుందా అంటే అవునని చెప్పాలి. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఆలూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి గుమ్మనూరు జయరాంకి ఫోన్ చేయగా సమావేశానికి రాలేనని చెప్పినట్టు తెలిపారు జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి. దాంతో మంత్రి జయరాం వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు. మరోవైపు ఆలూరు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షిపై మంత్రి జయరాం సోదరుడు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. విరూపాక్షి జెడ్పీటీసీ కావడానికి ఎంతో కృషి చేశామని, కానీ ఆయనకి ఇన్ఛార్జ్ పదవి రాగానే మంత్రి జయరాం ఆయన అనుచరులను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. మంత్రి జయరాం ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారని, గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీకే నష్టమని హెచ్చరించారు మంత్రి సోదరుడు నారాయణ. ఇక మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు ఎమ్మెల్యేగా ఉండగా కర్నూలు లోక్సభ స్థానానికి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. దానిపై గుమ్మనూరు జయరాం అలకబోనారు. అయితే కర్నూలు లోక్సభ స్థానానికి పోటీకి విముఖత చూపడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం దారి ఎట్టు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, అసలు ఆలూరు వైసీపీలో ఏం జరుగుతుంది? మంత్రి జయరాం వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ చాలా సీరియస్గా వేగంగా అడుగులు ముందుకు వస్తుంది. మంత్రి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంటే మంత్రి హాజరు కాకపోవడం పట్ల చాలా సీరియస్గా తీసుకుంటుంది. అది కూడా రామ్ సుబ్బారెడ్డి లాంటి జిల్లా కోఆర్డినేటర్ సమాచారం ఇచ్చినప్పటికీ ఫోన్లో ఇన్వైట్ చేసినప్పటికీ కూడా మంత్రి హాజరు కాను అని ఫోన్లోనే సమాధానం ఇవ్వడం పట్ల కూడా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి అనుచరులు ఎవరైతే సమావేశానికి హాజరు కాలేదో అలాంటి అనుచరులపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది. మండల కన్వీనర్ వీరేష్ను పదవి నుంచి తొలగించినట్లుగా ప్రకటించింది. దీనిపై మంత్రి సోదరులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే కొత్త ఇన్ఛార్జి ఉన్నాడో విరూపాక్షి తమను ఆహ్వానించలేదు, తమకు సమాచారం ఇవ్వలేదు, అందుకనే మీటింగ్కు వెళ్ళలేదని చెప్పి మంత్రి సోదరులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జెడ్పీటీసీ గెలవడానికి విరూపాక్షి గెలవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తే తమ అనుచరులపైనే వేటు వేయించే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి దూరం పెట్టే ప్రయత్నం విరూపాక్షి చేస్తున్నారని చెప్పి మంత్రి సోదరులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా మంత్రి జయరాం చూస్తూ ఊరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో అందుబాటులో లేరు, బళ్ళారిలో ఆయన ఉంటున్నట్లుగా సమాచారం ఉంది. తన నియోజకవర్గంలోనే పార్టీ ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే తాను ఈ సమావేశానికి హాజరు కాను అంటూ ఫోన్లోనే సమాధానం ఇచ్చాడు పట్ల దీంట్లో తర్వాత కర్నూలు ఎంపీగా కూడా పోటీ చేయలేని పరిస్థితి జయరాంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్త ఇన్ఛార్జిని వైసీపీ వెతికి దాదాపుగా ఖరారు చేసింది. కర్నూలు మేయర్ రామయ్యను ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఖరారు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకా చర్యలు మాత్రమే తరువాయి. రానున్న 2-3 రోజుల్లోనే
త్వరలోనే జయరాం పట్ల ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీకి ఆయన దాదాపు దూరమైనట్లే అనే భావన వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి. తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. నేటి నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు కొనసాగబోతోంది. తొలి రోజు ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొన్నారు. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేయడానికి, చిన్న వయసు నుంచే పిల్లల్లో మానవతా విలువల్ని పెంపొందించడానికి ఈ ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇక పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలతో హిందూ ధర్మాన్ని మరింతగా ప్రచారం చేయడానికి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుమలలో జరుగుతున్నటువంటి ధార్మిక సదస్సు 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 3 రోజుల పాటు కొనసాగే ధార్మిక సదస్సులో 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులకు అయితే టీటీడీ ఆహ్వానం పలికింది. తొలి రోజు 25 మంది పీఠాధిపతులు పాల్గొన్నారు. స్వామీజీల అనుగ్రహ భాషణం ద్వారా వచ్చే సూచనలు, సలహాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ భవిష్యత్తులో ఏ రకంగా ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్నదే ప్రధాన లక్ష్యము. ఈ నేపథ్యంలోనే గతంలో ఇప్పటికే 2 సార్లు ధార్మిక సదస్సులు నిర్వహించిన టీటీడీ స్వామీజీలు, పీఠాధిపతులు ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే ఇప్పటివరకు అనేక కార్యక్రమాలను టీటీడీ చేపట్టింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఎలాంటి సూచనలు చేస్తారో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ధార్మిక సదస్సుదే టీటీడీ నిర్వహిస్తున్న పరిస్థితి. టీటీడీ చెప్తోంది, దేశంలో ధర్మం ఆచరించడానికి దిక్సూచిగానే శ్రీవారి ఆలయం పనిచేస్తుంది కాబట్టి టీటీడీకి పెద్ద ఎత్తున సూచనలు చేయండి. ఇప్పటికే టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలను స్వామీజీ దృష్టికి తీసుకెళ్లినటువంటి టీటీడీ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాల ద్వారా హిందూ మతాన్ని, హిందూయిజాన్ని జనంలోకి తీసుకునేందుకు బాలబాలికల దశ నుంచి ఏ రకంగా దైవత్వము, ఆధ్యాత్మికాన్ని జోడించి యువతకు చేర్పించాలి, ఆధ్యాత్మిక విలువలతోడు మానవీయ విలువలను ఏ రకంగా నేర్పించాలన్న కోణంలోనే ధార్మిక సదస్సు జరుగుతోంది. మరో 2 రోజుల పాటు ఇది జరగబోతోంది. థ్యాంక్ యూ రాజు.